అమాయకుణ్ణి బందీగా ఉంచాం, ఉరి తీశామని గొప్పగా చెప్పుకోండి. నువ్వు దురదృష్టవంతుడు కాదు సాకేత్, చాలా గొప్ప అదృష్టవంతుడివి. ఏంటి, పెందలాడే చావటమా అదృష్టం అంటే? కాదు, ఆఖరి క్షణంలో ఉరిశిక్ష రద్దు కావడం ఓ గొప్ప శుభవార్త. ఏంటి, శుభవార్త అని ఆశ కలిగించి ఆ తర్వాత ఉరి తీస్తారా? లేదయ్యా, అసలు మర్డర్ ఎవరు చేశారో తెలుసా? నేననేగా శిక్ష వేసింది. ఆ శిక్ష రద్దయింది. నిన్ను హంస తల్లిదండ్రులు వాళ్లే మర్డర్ చేశామని మీడియాలో స్వయంగా చెప్పారు. ఆ వార్త, ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అది కాస్త రాష్ట్రపతి దృష్టి దాకా వెళ్ళింది. వారు వెంటనే స్పందించి ఉరిశిక్ష రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేము నిన్ను విడుదల చేయడానికి వచ్చాం. మీరు చెప్పేది నిజమా? సాకేత్, అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేంటయ్యా? రా. నా భార్య పిల్లలు అదృష్టవంతులు. మామూలు అదృష్టం కాదు, మహా అదృష్టం. కానిస్టేబుల్, సారీ సాకేత్, వాళ్ల మాటలు నమ్మి ప్రమోషన్కి ఆశపడి నిరపరాధి అయిన నీ మీద మరో నింద వేయాలని చూశాను. నన్ను క్షమించు. నీకు ఉరిశిక్ష రద్దు. ఆ వీడియో నా కళ్ళు తెరిపించింది. అసలైన దోషుల్ని శిక్షించడానికి వెళ్తున్నాను. బాయ్. ఆల్ ది బెస్ట్ సాకేత్. హంసానందని హత్య ఆమె కన్న తల్లిదండ్రులే చేశారని, ఎందుకు చెయ్యవలసి వచ్చిందో స్పష్టంగా తెలియచేస్తున్నారు. అసలేం చెప్పారో మీరే స్వయంగా చూడండి. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. నమస్కారం. నేనే నా కూతురు హంసని గొంతు నులిమి చంపాను. చీడ అందరినీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు నీ పీక నులిమి చంపేస్తానే. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. చావే. మేం మౌనంగా ఉంటే అది కేవలం వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లకే పరిమితమవుతుంది. తర్వాత కోర్టు గోడల మధ్య మా రెండు కుటుంబాల మధ్యే ముగిసిపోతుంది. చేసింది తప్పో ఒప్పో నేను నిర్ణయించలేను. నా అంతరాత్మకు మాత్రం నేను చేసింది ముమ్మాటికి రైట్. సార్, కన్న కూతుర్ని చంపి కరెక్ట్ అంటారేంటండి? వారు చెప్పింది నిజమేనండి. నా కూతుర్ని చాలా గారభంగా పెంచాం. కోరిందేది లేదనలేదు, కాదనలేదు. కానీ గత సంవత్సరం అది ఇక్కడ ఒక సాంప్రదాయానికి వచ్చి మంగమ్మ గారి లాంటి కుటుంబంతో స్నేహంగా ఉండాల్సింది పోయి చిచ్చు పెట్టింది. పెళ్ళైన ఆమె మనవడు సాకేత్ మీద మనసు పడింది. తెగబడి చాలా దూరం వచ్చింది. అప్పుడే నా కూతురు ప్రవర్తన భరించలేక మాకు తనకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పి వెళ్ళిపోయా. కానీ మంగమ్మ గారు దత్తత తీసుకున్నారు. అది ఆవిడ గొప్ప మనసుకు నిదర్శనం.
కానీ నా కూతురు దాన్ని దుర్వినియోగం చేసుకుంది. వాళ్ళ కుటుంబాన్ని రకరకాలుగా వేధించింది, చిత్రహింసలకు గురి చేసింది. అన్ని విషయాలు మాకెప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. దాని ఆగడాలు భరించలేక వచ్చి దాన్ని నిందిస్తే అది మమ్మల్ని పురుగుల కన్నా హీనంగా చూసింది. నన్ను కాదనుకుని వదిలేసి వెళ్లారు. మళ్ళీ అలా ఆట ఇలా ఆట అని ఎందుకొచ్చారు? నేనెవరో మీరెవరో నాకు మీకు ఏ సంబంధం లేదు. ఎందుకొచ్చారు? నా దగ్గరికి ఎందుకొచ్చారు? అడ్డమైన వాళ్ళు నీతులు చెబితే వినాల్సిన అవసరం, విని నష్టపోవలసిన కర్మ నాకు పట్టలేదు. అలాంటి చీడ పురుగుని ప్రేమకి బానిసగా వదిలేస్తే మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. అందుకే దాన్ని అంతం చేశాం. చీడని ఏరేయటం మంచే అని నా భావన. కన్న కూతుర్ని చీడ అంటూ హతమారుస్తారా? అలా చంపితే మీకు శిక్ష పడదన్న మీ ఉద్దేశం? ఇంతకాలం అనుభవించిన నరకం కన్నా మించిన శిక్ష ఏమీ ఉండదు. అయినా మేము శిక్షకు బెదరటం లేదు. హంస లాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు. మేం పోలీస్ స్టేషన్లో లొంగిపోతాం. సెలవు. అమ్మా అక్క, ఓర్చుకో అక్క. జాగ్రత్త అక్క. అక్క ఓర్చుకో అక్క, కొంచెం ఓర్చుకో అక్క. కూర్చో. జాగ్రత్త అక్క. అక్క ఒక్క నిమిషం, జాగ్రత్త అక్క. ఓర్చుకో అక్క, ప్లీజ్ అక్క. అక్క లేక లే. జాగ్రత్త. కొంచెం ఓర్చుకో. ఓర్చుకోక హాస్పిటల్కి వెళ్దాం. భాగీరథి గారు, యువర్ అండర్ అరెస్ట్. ఏంటయ్యా, హంతకులను వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటున్నావు? కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను.
అమ్మా సీత గారికి ఆడపిల్ల. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కాసేపు అయిన తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేస్తాం, మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. భగవంతుడా. మంగ 2 తరాల తర్వాత మళ్ళీ పిఠాపురం వంశంలో ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల కాదండి, అష్టలక్ష్మి రూపం. అలా ఉందండి. ఏమండి, రత్నమాల అని పేరు పెడదాం. రత్నమాల సూపర్ గా ఉంది. నానమ్మ చెప్పిందే ఫిక్స్. ఏమంటావు సీత? ఇందులో ఎవరూ ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఈ నిర్ణయం సీతకే వదిలేయండి. తానే పేరు చెబితే అదే ఖాయం. ఇంకేమక్క, సూపర్ ఛాన్స్ ఇచ్చింది అమ్మమ్మ. మంచి పేరు అప్డేట్ గా ఉండేది నువ్వే డిసైడ్ చేయక్క. చెప్పు సీత, నీ మనసులో ఏం పేరుందో చెప్పు. చెప్పక్క. ఒకవేళ వాళ్ళ అమ్మమ్మ పేరు గాని అమ్మ పేరు గాని పెట్టాలనుకుందేమో. ముభావంగా ఉంది. ఏమండి, ప్రేమ ముఖ్యం, పేరుదేముంది? చెప్పు సీత, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకు మనస్ఫూర్తిగా అనిపించింది చెప్పాక కాదు కూడదు అని ఎవ్వరూ అనకూడదు. మార్చేద్దాం, మారవాలి అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఎవరు మార్చరు, మార్చమనరు. ఈ విషయంలో అన్ని అధికారాలు నీవే సీత, చెప్పు. నేను మంగ తయారు అని పెట్టాలనుకుంటున్నాను. నాకు మీరన్నా మీ పేరన్నా ఇష్టం. మీలా ఎదగాలి, మీ అంత పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. సీత, అవునమ్మమ్మ గారు, మీరు కాబట్టే మనకెన్ని కష్టాలొచ్చినా తిరిగి మళ్ళీ ఒకటిగా దగ్గరయ్యాం. అలాగే ఇది కూడా మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది. జీవితకాలం సుఖ సంతోషాలతో
ఇది బతుకుతుందన్న నమ్మకం నాకుంది. పిఠాపురం చిన్న మంగమ్మ గారు, మా చిన్ని గ్రాని ఊనన్నా. నా చిన్న పెళ్ళం. అవును తాతయ్య. ఆ. చిన్ని గ్రాని, సారీ చిన్ని మంగు. చీచీ.